శివపురం అనే పట్టణంలో సాంబయ్య అనే మహాశివభక్తుడు ఉండేవాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ శివుడంటే చాలా ఇష్టం. ఎప్పుడూ శివ పూజలు చేస్తూ తరిస్తూ ఉన్నారు. ఒకరోజు సాంబయ్య శివుడిని గురించి గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, ఓ సాంబయ్య, నేను నీ తపస్సుకు చాలా సంతుష్టుడినయ్యాను. ఏమి వరం కావాలో కోరుకో అని సాంబయ్యను అడిగాడు. దానికి సాంబయ్య, ఓ మహాదేవా, నాకు ఏ వరాలు అవసరం లేదు, కానీ నావి 2 తప్పులు క్షమించు అన్నాడు. సరే, క్షమిస్తానులే గాని ఏమిటా తప్పులు అని శివుడు సాంబయ్యను అడిగాడు. ఒక తప్పు ఇప్పటికే చేసేశాను, రెండవది ఖచ్చితంగా చేస్తాను అన్నాడు. అది విన్న శివుడు, అదేమిటి సాంబయ్య, తప్పు అని తెలిసి చేయడం భావ్యమా చెప్పు అన్నాడు. అయినను నేను ఖచ్చితంగా చేసి తీరుతాను అన్నాడు. సాంబయ్య వినేటట్లు లేడని శివుడు, సరే సాంబయ్య, ముందు ఆ 2 తప్పుల గురించి చెప్పు అని అడిగాడు. దానికి సాంబయ్య, నా మొదటి తప్పు ఏమిటంటే నేను మిమ్మల్ని పూర్వజన్మలో పూజించలేదు, కావున మీరు నన్ను క్షమించాలి అన్నాడు. అప్పుడు శివుడు, క్షమిస్తాలే కానీ నువ్వు పూర్వజన్మలో నన్ను ప్రార్థించలేదని నీకెలా తెలుసు? ఎవరైనా నీకు నన్ను పూర్వజన్మలో ప్రార్థించలేదని నీకు గాని చెప్పారా అని అడిగాడు. నాకెవ్వరూ చెప్పలేదు, నాకే తెలుసు అన్నాడు. అప్పుడు శివుడు, నీకెలా తెలుసు? పూర్వజన్మ స్మృతులేవి ఈ జన్మలో గుర్తురావు కదా అని అడిగాడు. అప్పుడు సాంబయ్య, ఓ మహాదేవా, నీవు బోళాశంకరుడివి. ఒక్కసారి నిన్ను శివ అంటే చాలు, వేరొక జన్మ అవసరం లేకుండా కైలాసానికి తీసుకువెళ్తావు. ఒకవేళ నేను పూర్వజన్మలో నిన్ను ప్రార్థన చేసి ఉంటే నాకు ఈ జన్మ వచ్చేది కాదు కదా అన్నాడు. అది విన్న శివుడు ఆనందంతో, ఆహా, ఇతడు కదా అసలైన భక్తుడు అని మనసులో అనుకుని, సరే, నీ ఇంకో తప్పు ఏమి చేద్దామనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు. దానికి సాంబయ్య, ఓ శివ, నేను నా వచ్చే జన్మలో కూడా నిన్ను ప్రార్థించును అన్నాడు. అది విన్న శివుడు, అదేంటి సాంబయ్య, వచ్చే జన్మలో నన్ను ప్రార్థించవచ్చు కదా, నీవు నన్ను ప్రార్థిస్తే నీకు నేను మోక్షాన్ని ఇస్తాను కదా అన్నాడు. అది విన్న సాంబయ్య, ఓ శివ, నిన్ను ప్రార్థించాలంటే నాకు చేతులు ఉండాలి కదా, అలాగే నేను కూడా వచ్చే జన్మలో జన్మించాలి కదా. ఈ జన్మలో నిన్ను ప్రార్థించాను అంటే నాకు ముందే మోక్షం వచ్చినట్టే కదా, మరి నేనెలా వచ్చే జన్మలో ప్రార్థిస్తాను అన్నాడు. అది విని శివుడు పరమ సంతోషంతో, ఓ సాంబయ్య, నీలాంటి భక్తుడు వేరొకరు లేరు. ఇదిగో ఇప్పుడే నీకు మోక్షం ఇస్తున్నాను, నీవు ఎప్పటికీ కైలాసంలో నాతో పాటే ఉంటావు అని దీవించి అతనిని శివుడు తన వెంటే కైలాసానికి తీసుకువెళ్తాడు. శివుడు భక్త సులభుడు, భగవంతుడు, భక్తికి లొంగుతాడని సాంబయ్య నిరూపించాడు. స్వస్తి.